ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరంలోని చారిత్రక గాంధీ మైదానం వద్ద జనసేన పార్టీ నాయకులు దిమ్మ ఏర్పాటు పేరుతో స్థలాన్ని ఆక్రమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ఓబీసీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు, జిల్లా ఇన్ఛార్జ్ రాజనాల రామ్మోహన్ రావు, ఓబీసీ సెల్ ఇన్ఛార్జ్ కట్టా నాగరాజు, వైసీపీ దెందులు ఇన్ఛార్జ్ ఆల్బర్ట్ నరసింహమూర్తి తదితరులు స్థలాన్ని పరిశీలించి అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎలాంటి అనుమతి ఇచ్చారో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మరి ఈ రోజున ఏలూరు జిల్లాలో ఏలూరు సిటీలో మరి గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెట్టి జనాలందరినీ తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన స్థలం ఇది. ఆయనకు గుర్తుగా మరి గాంధీ విగ్రహాలు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన స్మరించుకుంటారు. ఇక్కడికి వచ్చి ఇక్కడేదో ఒక గజం స్థలం ఖాళీగా ఉందని చెప్పి ఎవరికో తెలియని వ్యక్తులు ఎవరైతే ఈ స్థలంలో మరి జనసేన దిమ్మ కట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు. దయచేసి దీన్ని చరిత్ర తెలుసుకోండి. ఇది మన భారతదేశంలో మన గాంధీ గారిని గౌరవించుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంది. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళే విస్మరిస్తే రేపొద్దున మన ఇంటి ముందుకు వచ్చి కట్టే పరిస్థితులు రేపొద్దున మళ్ళీ రావచ్చు. అలాంటివన్నీ ఈ ఏదైతే ఉందో ఈ చర్యలకి దూరంగా ఉండి ఒక పార్టీకి లింక్ లేకుండా గొడవలు లేకుండా సామరస్యంగా చేసుకుని లాండ్ ఆర్డర్కి సహకరించేటట్టయితే ఇమీడియట్ గా కమిషనర్ గారికి చెప్తున్నా, ఏలూరు కమిషనర్ గారికి చెప్తున్నా, ఇది ఇల్లీగల్, దీన్ని చేయడానికి అర్హత లేదు, పర్మిషన్ లేదు. కానీ అధికార పార్టీ వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి మీరు కనుక చెబితే కనుక కమిషనర్ గారు మిమ్మల్ని సస్పెండ్ చేసే వరకు మేము చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన దీక్ష కూర్చుంటాం. అప్పుడు 29, 28 తారీఖుల్లో మరి షర్మిలారెడ్డి గారు వస్తున్నారు, వాళ్ళ దృష్టిలో కూడా పెడతాం. గాంధీ గారు తిరిగి నేల, ఇక్కడ బహిరంగ సభ పెట్టిన నేల, ఇదంతా చిరసమ్మతిగా ఉంది. ఇలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతిపిత మహాత్మా గాంధీ గారు మన ఇండిపెండెన్స్ రాకముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉప్పు పండించిన ప్రదేశంలో పార్టీలకు అతీతంగా అందరం కూడా మన యొక్క కార్యక్రమాలు చేసుకుంటాం. గాంధీ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు. ఇక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ మరి మన గాంధీ స్కూల్ కూడా వెళ్ళి ఆ నైట్ అక్కడ ఉండి ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ప్లేస్లో హిస్టారికల్ ప్లేస్ని మరి రాజకీయాలు అతీతంగా మనం గౌరవం చేసుకోవాల్సిన ప్లేస్లో మరి ఇలా జనసేన వాడు తెలుసో తెలియకో మరి ఇక్కడ ఉన్న స్థానికులందరికీ ఈ స్థల పురాణం, స్థల చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి అర్థం చేసుకుని ఇప్పటికైనా దాన్ని విత్డ్రా చేసుకుని మన